అయితే ఇక నేను నీ చైల్డ్హుడ్స్ నుంచి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అన్నమాట. చిన్నప్పటి నుంచి ఏం చేసినావు, ఏం చేయనావు. నిజం చెప్పాలంటే నంబర్ గాయస్, టాపర్ మా క్లాస్లో టాపర్ అయినా. 10th వరకు ఇద్దరం ఒకటే కాలేజ్, ఒకటే స్కూల్. ఇంటర్మీడియట్ నుంచి చేంజ్ అయినాం కానీ ఈయనకి ఎన్ఐటీలో సీట్ వచ్చింది, నాకు రాలేదు. నేను యాక్చువల్ రాయలేదన్నమాట, మిస్ అయిన ఎగ్జామ్. అయితే నీ చైల్డ్హుడ్ డేస్లో నువ్వు ఎట్లుండే? నేనైతే చెప్పాలంటే జెన్యున్గానే ఉండే బ్రో. జెన్యున్గా అంటే ఇప్పుడు నువ్వు రిచ్చా, పూరా, మిడిలా ఎట్లా? అది ఫైనాన్షియల్ పరంగా అవసరం కదా, మనకు స్టడీ పరంగా అయితే మనం అయితే కొంచెం మంచిగా ఉండే. కొంచెం అంటే ఇద్దరం కలిసి చదివినావు కదా, నువ్వు గుద్దలో చదువుతుండే, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తుండే. నిన్ను క్రాక్ చేద్దామని క్రాక్ చేసినా ఎప్పుడు నా వల్ల కాలే. ఒక్కసారి క్రాక్ పుల్లి వచ్చిండు మనోడైతే. వీడు ఆ ఒక్క మార్కెట్ ఈయన వల్లనే వచ్చి ఈయన దాంట్లోనే చూసి రాసిన. అయితే కొన్ని స్వీట్ మెమొరీస్, ఒక 2 స్వీట్ మెమొరీస్లో చెప్పు నీ చిన్నప్పటి. మెమరీస్ అంటూ చాలా ఉంటాయి, ఇంకా ఏమని చెప్పాలి. 2 బెస్ట్ అనిపించినాయి 2 చెప్పు అంతే. ఏంటంటే స్ట్రీట్ మెమరీస్ అంటే నాకు మోడల్ స్కూల్లో చదివినప్పుడు మేడం అయితే అసలు చాలా అంటే చాలా, ఇప్పటికీ పోయినా కూడా గుర్తుపడుతుంది అలాంటి మేడం. నన్ను గుర్తుపట్టదు, నా ఇద్దరిని మ్యాక్సిమం గుర్తుపడుతుంది. అయితే యూకేజీ నుంచి 6th వరకు చదివినాం. 6th వెళ్ళిపోదామని ఇంకా అనుకున్నాం ఇక. అయితే మేడము, మా పెద్దనమ్మ వాళ్ళు అందరూ వెళ్ళకురా చాలా బతికినాడారు, కానీ ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ మూమెంట్ ఇప్పటికీ చాలా గుర్తుండే అసలు లైఫ్లో. నేను వెళ్ళకపోదును అసలు, కాకపోతే నాకు సీట్ వచ్చింది, అందువల్ల వేరే ఊరికి వచ్చేసిన. నాతో పాటు మా బ్రదర్ కూడా వచ్చేసిండు, ఇక వాడు ఒక్కడు ఉండలేడని. యాక్చువల్లీ ఇద్దరం అప్లై చేసినాం అనమాట మోడల్ స్కూల్లో అప్లై చేసినాం. కానీ ఇంకా నాకు అసలు మా ఊర్లో అందరూ ఒక 100 మంది అప్లై చేస్తే ఇక ఒక్కరికి రాలేదు. ఏక్ నిరంజన్ మనకే వచ్చింది. జస్ట్ ఒక నంబర్ ఉండే బ్రో, అది నంబర్ సంథింగ్ లాటరీ టైప్ అంతే. ఇక అది కూడా బ్రదర్ వచ్చేసి లాస్ట్ ఇంకో 4 hours డెడ్ లైన్ ఉన్నప్పుడు నైట్ 9:30కి వచ్చి అప్లై చేసిండు. సో ఇక మొన్నటికి జాబ్ మోడల్ స్కూల్లో సీట్ వచ్చింది, మనకు రాలేదు ఇక. సో ఇక మనం ఏం చేసినామంటే నెక్స్ట్ 2 years ప్రైవేట్ స్కూల్ అది. నెక్స్ట్ 9th మళ్ళీ సీట్లు కాలేదని చెప్పి ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాం. ఎవరు చెప్పారు? బ్రదర్ వచ్చింది ఇక. సో ఇక ఇట్లా అట్లా మార్కులు వచ్చింది. 2 years అక్కడనే చదువుతున్నాం. ఎట్లా మనం టాపర్ కాబట్టి ఎట్లా వస్తుందని ఫీలింగ్తో నేను ఇచ్చిన, వీళ్ళకు సీట్లు ఖాళీ ఉన్నాయి ఉంటే అప్లై చేసుకోరని చెప్పిన. అయితే మొత్తానికి మా బాబాయ్ వచ్చి చేసిండు. వీళ్ళు ఎగ్జామ్ రాసిర్రు, నాకైతే లాటరీ వచ్చింది కానీ ఎగ్జామ్ రాసిండు. ఎగ్జామ్లతో ఫస్ట్ డే వచ్చిండు అనమాట. మళ్ళీ మోడల్ స్కూల్లో వచ్చింది, అప్ టు 10th వరకు చదువుకున్నాం. 2 years 9th 10th అక్కడ చదువుకొని ఇక 9th 10th కూడా మెమరీస్ చాలా ఉన్నాయి. 10th క్లాస్లో కొన్ని అడుగుతా నీకు చెప్పు. నీ సెంటర్ ఏడవాడాయి 10th క్లాస్లో? ఆర్పీఆర్పీని ఉండే స్కూలు. ఇంతకుముందు ఎవరైనా చదివిర్రా మీ చుట్టాల దాంట్లో? ఆమె టాపరా డల్లరా? టాపర్. మా ఫ్యామిలీలో వీళ్ళిద్దరే తోఫ్ అన్నమాట. ఇంకోటి ఉంటాడు ప్రశాంత్ అనేటోడు. ఆయన గురించి తెలియకపోతుండే కానీ ఈ మధ్య తెలిసింది, బాగా చదువుతాడు అన్నమాట. పేపర్లో గిట్టంగా వచ్చిండు 2-3 సార్లు. అయితే సెంటర్ ఆర్పీఆర్పీ స్కూల్లో పడ్డది కదా, ఎట్లా రాసినావు నువ్వు? ఒకనివి చూడకుండా రాసినావా లేకపోతే వేరే వాళ్ళ దాంట్లో చూసి రాసినావా? ఒక్కడైనా చూసి రాయలేదా? చిట్టీలు తెచ్చుకున్నావా? అయితే మీ అన్న నీ దాంట్లో నీ పేపర్ గుంజుకుంటుంటా కదా, మీ అన్నకి ఏడబడ్డది? ఒకటే నంబర్ డిఫరెన్స్ అసలు. ఒకటే నాకు 99 అయితే వానికి 101. నేను రాయకున్నా కూడా మరీ కొట్టి గుంజుకునేది అసలు. వానికి 101. నేను రాయకున్నా కూడా మరీ కొట్టి గుంజుకునేది అసలు. కొడుతుండేనా? భయపెట్టించేది, ఏం చేస్తాం ఇక ఆ రోజుల్లో మనకేం తెలుసు. అయితే ఏంటంటే మా రూమ్లో అసలు నేను తప్పితే ఇంకా ఎవరు లేడు, ఇంకా కొంచెం టాపర్. అయితే ఒకరోజు మ్యాథ్స్లో ఏదో పేపర్కి క్వశ్చన్లో 2-3 క్వశ్చన్లు కొంచెం టఫ్ వచ్చినాయి. మా రూమ్లో నేను ఎవరికి చెప్పలేదు, మా బ్రదర్ కూడా చెప్పలేదు. అయితే మా క్లాస్లో ఒక అమ్మాయి నాకు ఎవరు ఆమె? తెల్లగా ఉంటుంది. ఆమె పేరు మౌనిక. ఆమె పేరు సంథింగ్ మౌనికనా? ఈ వాచ్మెన్ కూతురా? పందిపిల్ల. పందిపిల్ల మావాడు మా బ్యాచ్ లో ఒకడు ఉంటాడు, రమేష్ అనేటోడు. ఇప్పుడు ఆర్మీలో వర్క్ చేస్తుండు. ట్రై చేసిండు దాన్ని నీకు తెలుసా?
నాకు తెలియదు అయ్యా. తెలియదా? మన స్కూల్ నుంచి వెళ్ళిపోయాక మనకి ఎవరు తెలీదు. జస్ట్ స్కూల్ నుంచి కాలేజ్ వరకు టాపర్, కానీ స్కూల్ నుంచి కాలేజ్ వరకు టాపర్. స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఆల్మోస్ట్. కాకపోతే ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోతుండే. ఒక 4 నిమిషాల్లో నీ బీటెక్ లైఫ్ ఎట్లున్నాయి చెప్పేసి ఇప్పటి వరకు. బీటెక్ లైఫ్ అంటే జైమెన్స్ రాసినాం. 2 అటెంప్ట్స్ ఉండే మాకు. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసి 86 పర్సెంటేజ్ వస్తాయి, సెకండ్ అటెంప్ట్లో 89 వచ్చినాయి. ఇక బెస్ట్ ఆఫ్ 2 వచ్చేసి ఇక 8 సెకండరీ ఆఫ్ చేసుకున్నాను. తర్వాత కాలేజెస్ ఫీల్ చేసుకున్నాను. ఇదంతా ప్రాసెస్ జరిగింది. నాకు ఎన్ఐటి ఫస్ట్ వచ్చేసి ఎన్ఐటి మహారాష్ట్రలో వచ్చింది. ఇక నేను అంత దూరం అక్కడ కెమికల్ బ్రాంచ్ వస్తుంది, సో నేను దాన్ని లీడ్ చేసుకుని సెకండ్ ఆప్షన్లో ఇక ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని అక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఇక 19 స్టార్ట్. 19 ఒక సెమిస్టర్ నడిచింది. సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి సగం అయింది. సో ఎప్పటికీ ఇక కోవిడ్ అంతా అప్పుడప్పటికే విస్తరిస్తుంది ఇక ప్రపంచాన్నంతా. సో ఇక జస్ట్ 15 days హాలిడేస్ అని ఇచ్చారు బ్రో. ఇక ఆ 15 days పోయి 2 months పోయి ఇంకా ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక 2 years ఇంకా ఇంటికాడ దగ్గరే. ఎప్పుడు ఇంకా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఆడినాయి. ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆడినాయి, థర్డ్ ఇయర్ సగం కూడా ఆడినాయి. ఇక మేము మొత్తానికి చదివింది ఒక్కటే కంప్లీట్గా వచ్చేసి 4th year. ఇక థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా చదవాలి కాబట్టి ఇక అప్పటికే కరోనా టైం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కంపెనీస్ మొత్తం ఇంకా సివియర్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి సో రిసెప్షన్ ఫేసెస్ ఆల్మోస్ట్ లే ఆఫ్స్ అయినాయి. సో మా బ్యాచ్ కదా ఒక బ్యాడ్ లక్. సో ఇక ప్లేస్మెంట్స్ రాలేదు. సో ఇక నేను ఆల్టర్నేట్ చూసుకున్నాయి కదా. ఇంటర్వ్యూస్ తీసుకున్నారు కానీ ప్లేస్మెంట్స్ అయితే రాలేదు. ఇక 2023-2024 బ్యాచ్కి అయితే మరి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా రోజు మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో. ఇంకా లే ఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి ఎలా పోతుందో తెలియదు. అయితే నువ్వు స్కూల్ నుంచి ఆఖరికి బీటెక్ వరకు తోపు కదా. మన ఊర్లో ఎవరిని అడిగినా నీ పేరే చెప్తుండే. నీకున్న చదువు నేను చెప్పేది వినుబ్రో, తర్వాత నువ్వు ఆన్సర్. ఎవరిని అడిగినా అంటుండే నీకున్న చదువు మన ఊర్లో ఎవరికి లేదని. అట్లాంటివి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, 1 year అయిపోయి 1 year అవుతుందా? ఆల్మోస్ట్ 1 year అవుతుంది. కనీసం ఒక చిన్న జాబ్, కనీసం ప్లేస్మెంట్ గిట్టంగా రాలేదంటే ఏమనుకోవాలి మేము? ఏమనుకోవాలంటే ఇక కొన్ని పరిస్థితుల్లో ఇక ఆల్వేస్ మనం హై పొజిషన్లో ఉన్నాం కన్నా కొన్ని సార్లు తగ్గాలి. సో ఇక మన ఫెయిల్యూర్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇక ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఏం లేకుండే, ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే మనకి ఏమున్నా డాడీ చూసుకుంటుండే. ఫైనాన్షియల్ మనకి కానీ ఇక కొన్ని టైం అలా అయిపోయింది. ఏం చేస్తాం ఇప్పుడు ఈ చదివేటోళ్ళు ఉంటారు కదా, నీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, క్లాస్లో ఒకడైనా ఉంటాడు. అట్లాంటి వాళ్ళకి నువ్వేమంటావు? చదువు అంటావా లేకపోతే కొంచెం ఎంజాయ్ చేస్తూ చదవమంటావా? నేనైతే ఎడ్యుకేషన్ పరంగా అయితే నేనైతే స్ట్రిక్ట్గా ఉంటాను బ్రో. ఇంకా నాకు ఎడ్యుకేషన్ ఇంకా స్టడీ గురించి అంటే ఇంకా దానిలో మునిగినే చేస్తాను. కానీ మా చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద ఇంకా ప్రాక్టీస్ ఇచ్చినాను కాబట్టి సో ఇంకా ఎడ్యుకేషన్ మనకి లైఫ్. నీలాంటి వాళ్ళకి ఏమని చెప్తావు? నువ్వు చదవని చెప్తావా? ఇక నువ్వు ఇంత చదివేటోని నీకే జాబ్ రాలేదు ఇప్పటి వరకు? లేదు, నేను ఇప్పటికైనా మా విలేజ్లో కూడా నేను చాలా మంది చూస్తాను. ఇక కొందరు నాకంటే కూడా టాలెంటెడ్ పర్సన్. నేను వాళ్ళకి ఇంకా నేను ఎక్కువ మోటివేట్ చేస్తాను. ఎందుకంటే మన ఆల్వేస్ ఎయిమ్స్ టు బి హై ఉండాలని చెప్తా. ఎందుకంటే యాజ్ ఇన్ ద ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్ మన పెరుగుతున్న టెక్నాలజీ కొద్దిగా మనం కూడా అప్డేట్ అవ్వాలి. సో ఇక ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళకు ఎవరైనా బాగుపడ్డారా? మనం ఒక్కడైనా కనీసం బాగుపడాలంటే ఇక మనం చెప్పే ప్రతి ఒక్కరికి చెప్తాం. ఇక బాగుపడతారంటే ఇక అది వాళ్ళ ఇష్టం. ఇక మనం కూడా కొన్ని సజెషన్స్ ఇస్తాం. ఇగో నిన్ను చూసి ఆడిగిటంగా బీటెకే తీసుకున్నాడు. ఆడు లంగ పనులు చేస్తాడు, దొంగ పనులు చేస్తాడు, అన్నీ చేస్తాడు, చదువుతాడు. ఆన్ స్టడీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? తిరుగుడు ఏమైనా తక్కువ చేసుకోవాలా? ఇంకా ఎవరికి చెప్పినా ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇక ఎవరికి వాళ్ళే ఇక సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పక్కనోడు వచ్చి ఎవడు ప్రొటెక్ట్ చేయలేడు నీ లైఫ్ని నువ్వే. ఎందుకంటే ఇక ఎవరి లైఫ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కంప్లీట్ చేద్దాం ఇంతతోటి. నేను నీ గురించి కొన్ని డౌట్లు ఉన్నాయి, నేను ఆన్సర్లు ఇస్తా వాటికి. ఓకేనా? అందరికీ నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టి
సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త కంటెంట్లతో మీ ముందుకు వస్తాను.